క్లియర్‌గా ఆయన ముఖంలో జైలుకొయ్యే లక్షణాలు, ఆ ముఖ కవళికలు అవి అంటారు కదా! అవి కనిపిస్తున్నాయి. మల్లన్న ఇక జైలు బాటనే పాపం మల్లన్న ఎంత పనాయే అంత కడతీవి, అన్నీ అంత చేస్తివి, ఇది చేస్తివి, అది చేస్తివి. పాపం ఎంత పనాయే మల్లన్నకు సుధమా కొంచెం. ఇగో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మీద పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 7 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయట. సుచిత్ర సర్కిల్ సమీపంలో 32 గుంటల భూమి కబ్జా చేసిరట. తమ స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారని పేర్కొంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిరట. ఇక ఇవన్నీ కూడా ఈయన మీద వాళ్ళ అల్లుని మీద 447, 427, 340 ఏవేవో చాలా సెక్షన్లు పెట్టిరు. మరి ఈయన్ని ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు అయితే వస్తున్నాయట. పాపం మల్లన్న ఎంత చేస్తివి, ఇంత చేసి పోయి నీ అదృష్టం బాగలేదు. అప్పుడు తొడగొట్టకుండా అయిపోతుండే, నార్మల్గా ఉంటే అయిపోతుండే. అందరు ఎంతమంది లేరు ఎమ్మెల్యేలు మంత్రులు, వాళ్ళందరూ నీలాగానే చేసిరా. అప్పుడు ఆవేశం ఎక్కువ అన్నకు. తొడగొట్టి ఏ రేవంత్ దా అంటివి వచ్చిండు. ఇప్పుడు వచ్చే వరకు భయపడుతుంది. ఇప్పుడే భయపడుతున్నావు. నువ్వే పిలిస్తేవి, ఆయన వస్తే భయపడుతున్నావు. ఇట్లుంటుంది మరి మల్లన్న పరిస్థితి ఘోరంగా ఉంది. మరి ఏమవుతుందేమో.